మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేది. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు మాసం, విశేషంగా శ్రావణ మాసం, కన్యారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? 10వ ఇంట్లో శుక్రుడు, 11వ ఇంట్లో బుధుడు, 12వ ఇంట్లో సూర్యుడు, లగ్నంలో కుజుడు. ఫస్ట్ లగ్నంలో కుజుడు రావడం విశేషం. లగ్నంలో కుజుడు వచ్చాడంటే ఫోర్స్, విపరీతమైన ఫోర్స్తో పని చేయబోతున్నారు. పని రావడానికి, పని అంటే జాబ్ రావడానికి కూడా విపరీతమైన ప్రయత్నం చేస్తారు. జాబ్ ఎక్కడొస్తుంది? 10వ ఇంట్లో శుక్రుడు. మల్టీనేషనల్, బిలియన్ డాలర్ కంపెనీలో వస్తుంది. అంటే ఈ నెల కనుక మీరు ఫుల్ స్ట్రోక్తో ప్రయత్నిస్తే మీకు పెద్ద కంపెనీలో జాబ్ వస్తుంది. చిన్న కంపెనీలో జాబ్ వస్తే ప్యాకేజ్ ఎలా ఉంటుంది? 3, 5, 8, 10. పెద్ద కంపెనీలో 20, 25, 30, 35, 40 తేడా ఉంటుంది. పెద్ద కంపెనీ ఎక్కువ ఆఫర్ చేస్తారు, చిన్న కంపెనీ తక్కువ ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు స్టార్టప్ అయితే వెరీ లెస్. సో ఇక్కడ పాయింట్ ఏంటి? మనకు యోగం ఉంది ఈసారి కన్యా రాశి వాళ్ళు. కాబట్టి ప్రయత్నాలు చేయాలి, జాబ్లకు అప్లై చేయాలి, పోస్ట్ పెట్టాలి, ఈమెయిల్స్ పెట్టాలి, రిఫరెన్స్ తీసుకోవాలి, వేరే గ్రూపుల్లో మెసేజ్ డ్రాప్ చేయాలి. ఈ మధ్య ఏవో ఉంటాయి, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఏవో ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి ట్రై చేయాలి. ఈ నెల మంచి యోగం ఉన్నప్పుడు మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మన జాతక శాస్త్రంలో గురువులు చెప్పేది ఏంటంటే, మీకు యోగం లేదు జాబ్ది, కానీ మీరు సరైన సమయంలో ఒక అమావాస్య లేకపోతే ఒక పౌర్ణమిలో ఇలాంటి తిథుల్లో బాగా ప్రయత్నం చేస్తే యోగం లేకపోయినా కూడా మీ ప్రారంధాన్ని, మీ కష్టాన్ని చూసి రిజల్ట్ ఇస్తారు. ప్రయత్నానికి మంచి సమయం అనేది బలం ఉంటుందంటారు. అదే. ఇప్పుడు నాకు యోగం ఉందండి, నేను ఏం చేసినా ఏం చేయకపోయినా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. యోగం లేదు, గ్రహబలం లేదు, మానవ ప్రయత్నం ఉంది. బాగా మానవ ప్రయత్నము చేస్తే అమావాస్య పౌర్ణమికి మనకు అవకాశం అనేది క్రియేట్ అవుతుంది. అవకాశం లేదు, యోగం ఉన్నవాడికి అవకాశం ఉంటుంది, క్రియేట్ అవుతుంది. మనకు అవకాశం లేదు, ఆ యోగం లేదు కాబట్టి అవకాశాన్ని సృష్టించాలి కదా. సో ఆ మానవ ప్రయత్నం అనేది విపరీతంగా గట్టిగా చేయాలి ప్రయత్నం. మెయిన్గా అమావాస్యలకి, పౌర్ణమిలకి గురువులు చెప్పేది ఆ తిథులకి అప్లై చేయడం, లేకపోతే ఆ తిథుల్లో రోజులు కూర్చొని కష్టపడడం. ఇప్పుడు మీరు ఏదో టూల్ తీసుకోండి. ఇప్పుడు ఆ యోగం అదే చెప్తుంది, కుజుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి నీకు ఒక టూల్ ఉంది. ఏదో ఒక టూల్, జావా, .NET, డెవాప్స్, ఏదో ఒక టూల్ ఉంటుంది కదా. మీకు తెలిసిన టూలు మీరు ఆ రోజు టార్గెట్ పెట్టుకొని చదువుకుంటే, నేను చెప్పిన అమావాస్య పౌర్ణమిలకి దాని ఫలితం ఉంటుంది అని చెప్తున్నా. సో ప్రయత్నం బాగుంది వీళ్ళది ఈసారి. ఈ నెల వీళ్ళు బాగా ప్రయత్నం చేస్తారు, జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు చేసే ప్రయత్నం వల్ల ఫ్యూచర్లో జాబ్ వస్తుంది. మొదటి వారం, 2వ వారం కష్టపడితే 3వ వారం, 4వ వారం లేకపోతే వచ్చే నెల జాబ్. కానీ ఈ నెల బాగా కష్టపడండి ఏం చెప్తున్నాను. ఈ నెల పూర్తిగా ట్రై టు వర్క్ హార్డ్. మీరు ఈ నెల కష్టపడితే మీకు బాగా కలిసి వస్తుంది కదా. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు, అవునా కాదా? దీపం ఆరిపోయిన తర్వాత ఏం లాభం కదా. సో కష్టపడండి, మంచి కంపెనీలో జాబ్ వస్తుంది అని గ్రహస్థితులు చెప్తున్నాయి. తర్వాత మన మానసిక స్థితి గురించి చూద్దాం. మానసిక స్థితి డబ్బు అంటుంది, సబ్కాన్షియస్ ఏమంటుంది? దేవుడు అంటుంది. అంటే ఏంటి? దేవుణ్ణి నమ్ముకో, కానీ కావాల్సింది డబ్బే. అంటే ఏంటి? ఇక్కడ పాయింట్ చెప్తాను వినండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనుషులు ఎలా తయారైపోయారంటే దేనికైనా డబ్బు. ఆ గుడికి వెళ్తే, ఆ దైవాన్ని మొక్కితే డబ్బు వస్తుందంట అని చెప్పి దేవుళ్ళని మార్చేస్తున్నాడు, గుళ్ళని మార్చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఒక ఆయన తెలుసు, వినోద్ అని, అమీర్పేటలో ఉంటారు. వెంకటేశ్వర స్వామినే నమ్ముతారు. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే తిరుపతికి వెళ్ళి 10 గంటలు 13 గంటలైనా లైన్లో నుంచొని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి వస్తారు. నేను జనాల్ని చూశాను. జనాలు ఎలా ఉంటారంటే, అక్కడేదో గుడి ఉంటుందంట నెల్లూరులో, అక్కడేదో అస్సాంలో గుడి ఉందంట, అక్కడేదో త్రిపురలో గుడి ఉందంట, అక్కడేదో యూపీలో గుడి ఉందంట,
ఇక్కడ మొక్కుతారు, ఇక్కడ పని అవ్వదు, ఆ గుడికి వెళ్తారు, అక్కడ మొక్కుతారు, పని అవ్వదు, ఇంకో గుడికి వెళ్తారు. అంటే ఇలా దైవాన్ని మార్చకూడదు, ఒకటే దైవాన్ని నమ్మాలి. జీవితంలో మనం పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని ఎలా అయితే నమ్ముతామో, అమ్మా నాన్న కూడా మనకి ఎలా నమ్ముతామో, దైవాన్ని కూడా అలానే నమ్మాలి. దేవుడిని, దైవాన్ని, అమ్మా నాన్న, భార్య వీళ్ళని మార్చకూడదు, ఒకటే దైవాన్ని నమ్మాలి. శాస్త్రం కూడా చెప్పేది. విరాట్ కోహ్లీ పని ఏంటంటే, మెయిన్ టార్గెట్ వాటి చేసే పని ఏంటి? క్రికెట్ ఆడడం. ఆడు క్రికెటే ఆడతాడు, పక్కన బాస్కెట్బాలు, ఫుట్బాలు, ఒకరోజు సాఫ్ట్వేరు, ఒకరోజు డాక్టరు, ఒకరోజు పల్లీలు అమ్మడం, ఒకరోజు పునుగులు అమ్మడం, ఒకరోజు దోశలు వేయడం. ఏం చేస్తాడు? ఇట్లా క్రికెట్ ఆడతాడు, దాన్నే నమ్ముకున్నాడు, దాన్నే పట్టుకున్నాడు. 18 గంటలు క్రికెట్ మీదే, స్పోర్ట్స్ మీదే కదా. సో అలానే ఒకటే పని, ఒకటే దైవాన్ని నమ్మాలి. వేరే వేరే గుళ్ళకి వెళ్ళిపోవడము, వేరే వేరే దైవాలు, ఏవో తాంత్రిక దైవాలు, ఈ మధ్య కొత్త ఫ్యాషన్ వచ్చింది, తాంత్రిక దైవాలను నమ్మడం. వెంకటేశ్వర స్వామిని, శివుడిని, విఘ్నేశ్వరుడు, తాంత్రిక దేవుళ్ళు, ఆ పేర్లు కూడా పలకడానికి రాదు. దానికోసం ఏదో మారుమూల ఊర్లలోకి, వీధుల్లోకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి ఏదేదో చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పకూడదు వాళ్ళ ఆచారాలు, వాళ్ళు ఏందేందో చేస్తూ ఉంటారండి. సరే నమ్ముతే దాన్నే నమ్ము, దాన్నే పట్టుకొని ఉండు. మళ్ళీ ఇంకో పండితుడి దగ్గరికి వెళ్తారు, వాడు ఇంకేదో గుడి చెప్తాడు, మళ్ళీ బండి వేసుకొని బయలుదేరుతాడు. ఆ గుడి ఏదో 300 కిలోమీటర్ల దూరం ఉందంటే అక్కడికి వెళ్ళిపోవాలంట, ఓ లగెత్తుకొని వెళ్తారు. 10 ఫార్చునర్లు వేసుకొని వెళ్తారు, గ్రూపులు. మళ్ళీ ఆ గుడిలో మొక్కితే పని అవుతుందంట. అలా నడవదు జీవితం. ఒకటే దైవాన్ని నమ్మండి. మీరు రాసేస్తుంది పుట్టక ముందే రాసేస్తారు. ప్రతి మనిషికి జీవితంలో దేవుడు రాసిస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు మహేష్ అనుకోండి. ఇప్పుడు మహేష్ గారికి త్రిష అనే అమ్మాయి రాసిబడి ఉన్నది. మహేష్ గారికి త్రిష అనే అమ్మాయి, ఆ అమ్మాయితోనే పెళ్ళి అవుతుంది. ఆ అమ్మాయిని ప్రేమిస్తారు, మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఈ ఆరోగ్య సమస్య వస్తుంది, ఇలా ఇబ్బంది పడతారు, బయటపడతారు. డబ్బులు ఒక 30 ఏట వరకు పర్లేదు, సర్దుకుంటారు. దాని తర్వాత సువర్ణయోగం, డబ్బు, కారు, విల్లా, స్థలాలు అని రాసి పెడతాడు. మీరు ఇవన్నీ వస్తున్నాయి అనుకోండి, కృతజ్ఞత చూపించడానికి దైవాన్ని దగ్గరికి వెళ్తారు. ఓకే, మీ జాతకం బాగుంటుంది, ఇది స్టోరీ. మీ జాతకం బాగాలేదనుకోండి, అసలు ఇవే యోగాలు లేవనుకోండి, అప్పుడేంటి? దైవాన్ని దగ్గరికి వెళ్ళి, నేను కష్టపడతాను, ఆ ప్రారంధంలో నాకు ఒక్క అవకాశం ప్లీజ్, ఒక్క అవకాశం, ఒక్క జాబ్ దేవుడా అని అడిగితే, దేవుడు మీ కష్టాన్ని, మీ ప్రారంధాన్ని చూసి మీ పాపాలని తొలగించి ఒక్క అవకాశం ఇస్తాడు. ఆ చెట్టు ఇలా మనం ఎక్కతామా, గట్టిగా పట్టుకొని ఇంకా అలా పైకి వెళ్ళిపోవచ్చు. అలా మీరు అలా అవకాశాన్ని గట్టిగా పట్టుకొని అలా ముందుకెళ్ళాలి. సో ఇదంతా జరగాలంటే ఒక దైవాన్ని నమ్ముకోవాలి. ఒకటే ఆలోచన మీద, ఒకటే దారిలో, ఒకటే ఆ ఫోర్స్ అనేది ఒక దారిలో ఉండాలన్నమాట. 10 మందిని మార్చకూడదు. సో ఇప్పుడు కన్యా రాశికి నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, దైవాన్ని మార్చొద్దు, ఎవడో ఏదో చెప్పాడని చెప్పేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోవద్దు. ఒకటే దైవం, ఒకటే జీవితం, గుర్తుపెట్టుకోండి. 10 ట్రాకులు పట్టుకోవద్దు, ఒక్కటే దైవం అంతే. ఏవేవో వ్రతాలు పెట్టేసి ఇవాళ ఈ మాల వేసుకుంటా, రేపు ఆ గుడికి వెళ్తా, రేపు ఆ మాల, రేపు ఆ పూజ, రేపు ఆ మంత్రము, ఈ స్తోత్రం చదువుతా, వారానికి దేవుళ్ళు మార్చేస్తారు చాలామంది. కమిట్మెంట్ లేదు అని ఇక్కడే అర్థమవుతుంది. ఒక్కటే దైవం, ఒక్కటే మంత్రం, నామస్మరణ. ఫర్ ఎగ్జాంపుల్ రామ రామ రామ, రామునే నమ్ముకోండి, రామనామమే జపించండి, అంతే. సో ప్లేట్ మార్చొద్దు. వీళ్ళకి చెప్పేది కన్యా రాశి వాళ్ళకి, మీరు కరెక్ట్ దారిలో ఉండండి, కష్టాన్ని నమ్మండి, ఒక్క దైవాన్ని నమ్మండి, మీకు సక్సెస్ రాబోతుంది. మిమ్మల్ని ఎవరు ఆపలేరు. అలా చేస్తే మీకు మంచి పెద్ద కంపెనీలో, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో అలాంటి పెద్ద కంపెనీలో జాబ్ వస్తుంది. తప్పుదారిలో పోయి పాడు చేసుకోవద్దు, ఉన్న అవకాశాన్ని చెడగొట్టుకోవద్దు అంట. సో కన్యా రాశి వాళ్ళకి ఇది బేసిక్గా కెరియర్ గురించి నేను చెప్పేది. వ్యాపారం చాలా బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళకి అద్భుతమైన ప్రాఫిట్లు వస్తాయి, చాలా మంచి ప్రాఫిట్లు వస్తాయి. ఫుడ్ బిజినెస్, కాఫీ బిజినెస్ ఇలా ఏమైనా పెట్టుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి. ఈ నెల ఎవరైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో, జాబ్ ట్రై చేసే వాళ్ళు ఎలా ట్రై చేయాలి అని చెప్పాను, పూజ కూడా ఎలా చేయాలి అని చెప్పాను. ఆరోగ్య సమస్యల గురించి చెప్పాలంటే పెద్దగా ఏం ప్రాబ్లం లేదు, కానీ ఐసైట్ కొంచెం ప్రాబ్లం వస్తే రావచ్చు. ఎక్కువ టీవీ చూడడము, కష్టపడుతున్నారంటే ఇప్పుడు ఆ ఫోను, ఆ టీవీ, ఆ ల్యాప్టాప్ కొంచెం ఐ స్ట్రెయిన్ ఉంటుంది కాబట్టి ఐ డ్రాప్స్ కొనుక్కొని రెడీ పెట్టుకోండి. హెల్త్ పెద్దగా ఏం ఇష్యూ లేదు, అంతా బాగానే ఉంది. ధర్మాన్ని పాటించండి అంట, అధర్మాన్ని పట్టుకోవద్దు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించొద్దు, కన్ఫ్యూజన్లోకి వెళ్ళి పాడు చేసుకోవద్దు. అది అంతా బాగానే ఉంది, నో నీడ్ టు వరీ. విశేషంగా ఏమైనా పరిహారాలు అవసరం అంటారా? ఎటువంటి దైవారాధన పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? వీళ్ళకి విశేషంగా చెప్పేది ఏంటంటే, మీరు ఏ దైవాన్ని నమ్ముతారో ఆ దైవాన్ని పట్టుకోండి అంటే.
ఇంకేం లేదు. దైవాన్ని మార్చొద్దు, అదే చెప్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది దైవాన్ని మారుస్తారని. ఒకటే దైవాన్ని పట్టుకోండి, ఆ దైవాన్ని నమ్మండి చాలు. ఓవరాల్గా కన్యా రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.